Former MLA Sunke Ravishankar demanded a protection of the lands belonging to the Kodagat to Anjaneya Swami temple, urging both state governments to break their silence. He accused the forest officials of hurting devotees' sentiments and alleged a conspiracy behind dual surveys being conducted. Ravishankar called on Minister Sunita to visit Kodagantu and resolve the issue of if she had genuine intent. He also appealed to the Union Minister Bandi Sanjay to intervene in the month-long dispute surrounding the sacred sites, stressing that imperial lands must be safeguarded. He criticized Congress MLA Medipalli Satyam for ignoring the matter. Ravishankar assured devotees that even if forest officials seize an inch of the 1.5 acres, the BRS party will stand by them and fight. నాతుడే కరువైంది కనుక ఇవాళ వరకు నెల రోజుల నుంచి నేను పలు పత్రికలలో టీవీలలో చూస్తా ఉన్నా. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాటిని ఆపాల్సిన ఒక రివ్యూ పెట్టేటువంటి వీలు కానటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఆ పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి ఉంది కనుక ఆ పరిస్థితి వచ్చింది. మేము తప్పకుండా పార్లమెంట్లో దీన్ని కొట్లాడతాం. గతంలో మా పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు కొట్లాడి కొండగట్టు అంజన్న గుడిని దాదాపు ఒక 900 ఎకరాలు సేకరించాలనే ప్రయత్నం నడిచింది. దాదాపుగా చివరి అంకంలో ఉండే. అదేవిధంగా దాన్ని సాధించే దిశగా మా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్లాడి పార్లమెంట్లో అడుగుతాం, రిప్రజెంటేషన్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దీనిలో మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో అసమర్థ ప్రభుత్వం అయిపోయింది, అన్ని ఫెయిల్యూర్ అయిపోయింది. దేవాదాయ శాఖలో కూడా అటర్లీ ఫ్లాప్ అయింది. అంటే విద్యాశాఖ వేరే దానికి పోవద్దని అనుకున్నా కనుక వేరే సబ్జెక్టులు ఏం కూడా మాట్లాడలేదు. తప్పకుండా అంజన్న భూములను పరిరక్షించుకుంటూ అటవీ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ పర్మిషన్ మళ్ళీ తిరిగి ఎండోమెంట్కు దక్కేదాకా మా బీఆర్ఎస్ పోరాటం ఉంటుంది. ఆ ఆలయాన్ని పట్టించుకునే నాథుడే కరువైన